హైదరాబాద్ జలమండలి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జలమండలి ముట్టడికి యత్నించారు స్థానిక బీజేపీ శ్రేణులు. గోషామహల్, కార్వాన్ ప్రాంతాలకు చెందిన నేతలు ఆందోళనకు దిగారు. గోషామహల్లో తగినంత తాగునీరు సరఫరా చేయట్లేదని, ప్రస్తుతం వస్తున్న వాటర్ కూడా పొల్యూట్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలి ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జలమండలి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై జలమండలి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నీటి సమస్య పరిష్కరించాలనేది జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి గోల్కొండ జోన్ పరిధి, గోల్కొండ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో వాటర్ బోర్డు కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత కొద్ది కాలంగా నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధానంగా మనం చూస్తే ఫిలిం నగర్లో కూడా ఇటీవల కాలంలో కొంతమంది ట్యాంకర్లు ఇవ్వాలంటే కూడా వాళ్ళందరూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ నేత శంకర్ యాదవ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏంటి మీ డిమాండ్? ఈ రోజు లోపలికి చొచ్చుకొని రావడం జరిగింది. మేము ఎంపీ గారికి మెమోరాండం ఇద్దామని ఆఫీస్కి వచ్చాము. ఎంపీ గారు లేరని చెప్తుండ్రు. సరే, మేమన్నాము ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారో రమ్మనండి, మేము మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. సరే, ఎంపీ గారు లేరు, ఓకే, మేము ఇన్ఛార్జ్ ఇంకెవరైనా కానీ ఉంటే వాళ్ళని పంపండి, మేము మెమోరాండం ఇస్తాము. ఎందుకోసం అంటే ఏదైతే ఇవాళ ఎండలు విపరీతంగా ఉంటున్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ బోరింగ్లలో తగ్గిపోయినాయి. ఎన్నో జగల బోరింగ్లు చెడిపోయినాయి. చెడిపోయిన బోరింగ్లు ఆరారు నెలల దాకా కొన్ని జాగాలలో వచ్చి మోటార్ నిప్పుకొని పోతున్నారు, కొన్ని జాగాలలో అస్సలే వస్తలేరు. ఎన్నో జాగాలలో వాటర్ ట్యాంకులు కూడా పలిగిపోయినాయి. ఇవన్నీ బోర్లు ఎక్కడున్నాయి? ఇవాళ మన స్లమ్లలో, మన పెద్ద పెద్ద బిల్డింగ్లలో లేవు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఇవాళ వాటర్ రాకుంటే మిషనరీలు తెచ్చుకొని అవుతుంది. మరికొంతమంది ఉన్నారు. మేడం, ప్రధానంగా మీ ఏరియాలో పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వాటర్కి సంబంధించి? నేను ఎస్పెషల్లీ ధూల్పేట నుంచి నేను ధూల్పేట కార్పొరేటరు. మా ధూల్పేటలో చిన్న చిన్న గల్లీలు ఉంటాయండి. అంటే చిన్న గల్లీ అంటే ఆ గల్లీలో బండి వెళ్ళదు. బండి వెళ్ళకపోతే అది సీక్లతోటి లేబర్లతోటి మా దగ్గర పని అవుతుంది. కానీ మా దగ్గర లేబర్ లేదు. ఏమన్నా అంటే ఫోన్ చేసి చెప్తే ఏమంటారు, మేడం లేబర్ లేదు. అయితే నేను ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి అన్నతో చెప్పాలనుకుంటున్నా, లేబర్ అయితే మీరు ఇస్తలేరు. నా ఏరియా ఎస్పెషల్లీ నా ధూల్పేటలో అయితే నాకు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఓ పని చేయండి, మీరు ఒక లెటర్ రాసి ఇచ్చేసేయండి మాకు. ఎవరి ఏరియాలో కార్పొరేటరు పని చేసుకోరని రాసియండి, మేమే సొంతంగా పైసలు పెట్టి సెవరేజ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. ఇది మనం చూస్తున్నాం, వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించారు. మొదట్లో ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొచ్చినటువంటి కార్యకర్తలు, నేతలు అందరూ కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత తమ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కరించాలనేది ప్రధాన ఉద్దేశం. సరిపడినంత నీరు రావడం లేదనేది ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో వాటర్ పొల్యూషన్ కూడా వస్తుంది. దానివల్లనే తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామనేది ప్రధానంగా బీజేపీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కొద్దితో రాముడు, ఎన్టీవీ, హైదరాబాద్.